ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో ఇవాళ వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అనేది మనం చూడబోతున్నాం. ఈ పార్క్ వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అనేది చూడబోతున్నాం. సో ఈ పార్క్ అనేది 1972లో స్టార్ట్ అయ్యి 1977 కల్లా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ పార్క్ మొత్తం మనం చూసినట్టయితే 625 ఎకర్స్లో మొత్తం అంతా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తుంది పెయింటెడ్ స్టాక్ బర్డ్. ది బర్డ్ తలకు సైంటిఫిక్ నేము మైట్రియా ల్యూకోఫిలా. ఇది ఫిషెస్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా తింటుంది. ఇది యాక్చువల్గా మనకి ఏషియాలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది నియర్ అబౌట్ 2 kg నుంచి 3.5 kg వరకు గ్రో అవుతుంది. దాంతోపాటుగా మనం 5 kg వరకు కూడా చూడొచ్చు. ఇది బేసికల్గా కంబోడియా, థైలాండ్, వియత్నాం అనే ప్రదేశాల్లో దొరుకుతుంది. నెక్స్ట్ మనం చూడబోతుంది ఆస్ట్రిచ్. మీ అందరికీ తెలిసిందే ఆస్ట్రిచ్ అనేది చాలా అందమైన పక్షి. దాంతోపాటు ఇది ఒక హెవియెస్ట్ బర్డ్. దీని కళ్ళు, కాళ్ళు, అదేవిధంగా నెక్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. సో ఇదో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బర్డ్ అని ఆఫ్రికా అదేవిధంగా తదితర ప్రాంతాల్లో మనకు ఎక్కువగా దొరుకుతుంది. దీని తల ఎగ్ కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది, ఎందుకంటే హైలీ ప్రోటీన్డ్ బర్డ్ అని కూడా మనం చెప్తాం. ఇప్పుడు మనం చూస్తుంది బేబీ కంగారు న్యూగా జూలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం చూస్తుంది ఇప్పుడు డియర్. ఈ డియర్ అనేది చాలా ఎక్కువగా మనకి ఇక్కడ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రతి చోట్ల కూడా ఈజీగా దొరుకుతుంది. ఈమో బర్డ్ తలక విశిష్టత ఏంటి అంటే, ఈమో బర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకి చాలా ఆఫ్రికన్ ప్లేసెస్లో దొరుకుతుంది. దాంతోపాటు దీని తాలూకా ప్రజాతిని చాలా ఎక్కువగా మనం చూసినట్టయితే మీట్ కోసం, ఎగ్స్ కోసం, ఆయిల్ కోసం ఎక్కువగా పెంచుతున్నారు. ప్రతి ఎగ్ కూడా 500 క్యాలరీస్ అనేది పొంది ఉంటుంది. దాంతోపాటు ఇవి ఎక్కువగా 10 నుంచి 12% వరకు చికెన్ ఎగ్ కంటే పెద్దగా ఉంటాయి. చూడండి ప్రకృతి అయితే ఎంత అందంగా ఉందో. ఈ బ్యానియన్ ట్రీ దగ్గర ఫోటో తీసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఎప్పుడైతే జూకి వస్తామో ప్రతిసారి ఈ బ్యానియన్ ట్రీస్తో ఆడుకోవడం, దాంతోపాటు పలకరించడం, ఈ విధంగా బ్యానియన్ ట్రీస్తో మమేకమై చూడడం అనేది చిన్ననాటి గుర్తులు అన్నీ కూడా మళ్ళీ నెమరు వేసినట్టు అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తుంది జిరాఫ్స్. సో జిరాఫ్స్ అనేవి టాలెస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్. దీని నెక్ సైజ్ వచ్చినప్పటికీ 2.4 మీటర్స్ వరకు ఉంటుంది. అది నియర్ అబౌట్ 6 to 7 feet వరకు హైట్ అనేది ఉంటుంది. దీని యావరేజ్ హైట్ వచ్చినప్పటికీ 1192 kgs నుంచి అబోవ్ వరకు ఉంటుంది. సో మోస్ట్లీ ఇవి ఎక్కువగా మనకి ఆఫ్రికా అడవుల్లో దొరుకుతాయి. దాంతోపాటు ఆఫ్రికా అడవుల్లో గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువగా మనకు దొరుకుతాయి. దీని లైఫ్ టైమ్స్ వచ్చినప్పటికీ 25 నుంచి 35 years వరకు బతుకుతుంది. ఇది జనరల్గా ఫుడ్ అనేది లీవ్స్, షూట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ని కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం అనేది చూడొచ్చు. మనం చూడబోతుంది బారాసింగా. దీన్ని ఒరిజినల్గా మనం 12 horn డియర్ కూడా అంటాం. ఇది యాక్చువల్గా మనం చూసినట్టయితే స్వాంప్ డియర్ అని కూడా దీని అంటారు. దీని స్పీసీస్ నియర్ అబౌట్ 43 వెరైటీస్ అనేవి ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి గ్రాస్ ల్యాండ్, ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతాయి. సో ఇక్కడ మనకి ఈకో సిస్టమ్ అని చాలా వండర్ఫుల్గా తయారు చేశారు కాబట్టి ఈజీగా వీటిని అన్నింటినీ కూడా వీటిని అడాప్ట్ చేసుకుని ఇది ఎక్కువగా మనకి కాన్హా నేషనల్ పార్క్లో దొరుకుతాయి. ఇవి 6 feet వరకు బాడీ నుంచి టెయిల్ వరకు పెరుగుతాయి. దాంతోపాటు దీని లైఫ్ టైం అనేది వచ్చి 20 years వరకు ఉంటుంది. ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ఫుడ్ అనేది గ్రాస్, ఫ్రూట్స్, బెర్రీస్, నట్స్ ఎక్కువ తింటుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూడబోతుంది మన నేషనల్ బర్డ్ పికాక్. సో పికాక్ అనేది 3 ఇంపార్టెంట్ వెరైటీస్లో దొరుకుతుంది: బ్లూ, గ్రీన్ అండ్ కాంగో పికాక్. సో స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే మేల్ ఏదైతే ఉంటుందో 8 నుంచి 13 pounds వరకు ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ అనేది 6 నుంచి 8 pounds వరకు దాన్ని వెయిట్ అనేది కొలచవచ్చు. మినిమం లైఫ్ స్పాన్ అనేది 15 నుంచి 20 years వరకు అవుతుంది. కానీ దీని పోషక విలువలతో పాటు ఫుడ్ ఇస్తే మాత్రం 40 years వరకు బతుకుతుంది. ఇది ఎక్కువగా మనకు దొరికేది ఇప్పుడు వైట్ పికాక్ అనేది చూస్తున్నారు. ఇది చాలా రేరెస్ట్ అనే బర్డ్ అనేది ఇక్కడ మనకి జూలాజికల్ పార్క్లో మాత్రమే దొరుకుతుంది. ఇది ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర ప్రాంతాల్లో ఎక్కువగా అరుదుగా దొరుకుతుంది. ఇది స్పెసిఫిక్గా తిన్నట్టయితే ఇన్సెక్ట్స్, బర్డ్స్, లిజర్డ్స్, గ్రెయిన్స్, స్నేక్స్ని కూడా ఎక్కువగా ఇష్టంగా తినే జాబితాలు అయితే మనం చూడచ్చు. పార్క్లో ఈ క్యాక్టస్ కూడా ఒక విచిత్రమే. సో రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ ఇవన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు యాజమాన్యం వాళ్ళు. సో కొంతసేపు తిరిగిన తర్వాత మనం సేద కూడా ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూడవచ్చు మీరు, ఈ హార్న్స్తో ఉన్న డియర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బారాసింగా అంటారు హిందీలో. సో అదేవిధంగా మనకి జనరల్గా అయితే ఇవి ఎక్కువ ప్రజాతిలో మనకి అన్ని పార్కులో కూడా చాలా ఎక్కువ ప్రజాతిలో మనకు దొరుకుతాయి.
చూడండి, నిజంగా దగ్గరకు వచ్చి మనతో మాట్లాడినట్టుగా ఈ బారసింగ అనేది చేయడం అని చాలా అద్భుతంగా భావిస్తారు. నెక్స్ట్ మనం చూడబోతుంది బ్లాక్ బగ్. దీని ఇండియన్ ఎలోటోపీ అంటారు. సో దీని హార్న్స్ ఏవో స్ప్రింగ్ షేప్లో ఉంటాయి. ఇవి జనరల్గా హర్బ్స్, అంటే ఓన్లీ చెట్లు, ఆకులు ఇవన్నీ కూడా తినడం అనేది ప్రత్యేకంగా చూడవచ్చు. 1972లో ఇండియన్ యాక్ట్ ప్రకారం వీటిని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ప్యారెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా మనకి సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా దొరికే స్పీసీస్. మొత్తం వరల్డ్లో చూసినట్టయితే 390 స్పీసీస్ ఉన్నాయి స్పెసిఫిక్గా మనకు ఓన్లీ దీంట్లోనే. సో ఈ డియర్ చూడండి బయటకు వచ్చింది, అందరితో ఎంతో చక్కగా పలకరించినట్టు బయటకు వచ్చి మాట్లాడుతుంటే, మీరు ఎప్పుడైనా ఈ విధంగా వచ్చినట్టయితే, ఎప్పుడైనా మీకు ఎనిమల్స్ ఈ విధంగా మీరు ఎప్పుడైనా పట్టుకున్నారా, వాటితో మాట్లాడడం జరిగిందా, కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్రోకోడైల్స్. ఇది లార్జెస్ట్ సెమీ ఆక్వాటిక్ రెప్టైల్ అంటారు. ఇది ఆఫ్రికా, ఏషియా, అమెరికా, ఆస్ట్రేలియాలో దొరుకుతుంది ఎక్కువగా. సో దీని జాస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో చూడండి, డియర్ అనేది అందరితో చక్కగా ఆడుకుంటుంది. పిల్లలందరూ కూడా యాక్చువల్గా చాలామంది గుమ్ముగూడారు ఏంటా అని చూస్తే, ఈ డియర్ బయటకు వచ్చి అందరు పిల్లలతో ఆడడం అనేది విచిత్రంగా మనం చూడొచ్చు. దాని తర్వాత పార్క్ యాజమాన్యం వచ్చి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి కేజీలో పెట్టడం అనేది జరిగింది. సో ఇవన్నీ రెప్టైల్ సెక్షన్స్, ఇవన్నీ కూడా రెప్టైల్స్ అన్నీ ఉంటాయి. మనం ఇక్కడ చూసినట్టయితే వేరియస్ రెప్టైల్స్, స్నేక్స్ ఇవన్నీ కూడా పెట్టి ఉన్నారు. సో దీన్ని డెవలప్ చేస్తున్నారు. యాక్చువల్గా జూలాజికల్ పార్క్లో బటర్ఫ్లై ఏరియా కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూస్తుంది మనం ఫాక్స్. సో ఈ ఫాక్స్కి షార్ప్ ఇయర్స్ ఉంటాయి, అదేవిధంగా ఆమ్నివోరియస్ అనమాట. ఇవి మ్యామల్స్, బర్డ్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా తినడం అనేది జరుగుతుంది ఈ జూలో. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలుగుబంటి. ఇంకో పేరు స్లాత్ బియర్ కూడా అంటారు జనరల్గా. ఇది 18 నుంచి 145 కేజీస్ వరకు వెయిట్ అనేది ఉంటుంది. హై యాటిట్యూడ్, హిమాలయాలో ఎక్కువగా దొరికే ఒక అరుదైన బియర్ ఇది. సో మోస్ట్లీ అగ్రెసివ్ యానిమల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అగ్రెసివ్ యానిమల్ బియర్. నెక్స్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత భోజనం టైం అయితే స్టార్ట్ అయింది. సో మేమైతే మా లంచ్ ఈ విధంగా తెచ్చుకుంటాం. ప్రతిసారి కూడా ఎప్పుడైతే జూలాజికల్ పార్క్ వెళ్తామో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా జంతువులన్నింటిని చూసుకొని సేద తీరిన తర్వాత ఈ విధంగా కూర్చొని చక్కగా భోజనం చేయడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రకృతి, వాతావరణం, అదేవిధంగా గాలి చాలా మటుకు మనకి మంచి వాతావరణం క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఫాక్స్, ఇండియన్ ఫాక్స్ కూడా అంటారు. బర్డ్స్, రెప్టైల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తింటుంది. సో ఇవి చిన్న చిన్న కేజెస్. నెక్స్ట్ మనం చూడబోతున్నాం లాయన్, కింగ్ ఆఫ్ ద జంగల్ లాయన్. యూజువల్ కూడా లాయన్ని స్పెషల్ ప్రిఫరెన్స్గా తీసుకొని దాని మీద చర్యలను తీసుకుంటారు. నెక్స్ట్ మకావ్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్రీడ్ ఆఫ్ ప్యారెట్స్. సో మకావ్ బేసికల్గా అమెరికన్ బ్రీడ్. సో మకావ్ నియర్ అబౌట్ 100 సెంటీమీటర్ హైట్స్ వరకు, ప్యారెట్ కంట నియర్ అబౌట్ 2 times వెయిట్, హైట్ కూడా పెరుగుతుంది. దీని ఏజ్ లిమిట్స్ మనం చూసినట్టయితే చాలా ఆశ్చర్యంగా 60 నుంచి 80 years వరకు బతుకుతుంది. దాని తర్వాత మకావ్ అనేది చాలా ఇల్లీగల్గా వేరే వేరే దేశాలకి, వేరే వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. కాబట్టి దీని మీద లీగల్ యాక్షన్స్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో మోస్ట్లీ మనం చూసినట్టయితే రేరెస్ట్ మకావ్ ఏదైతే ఉందో స్పీసీస్ మకావ్ అంటే బ్లూ కలర్లో ఉంటుంది, చాలా రేర్గా దొరుకుతుంది. దాంతోపాటు దీని రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫారెన్ కంట్రీస్లో. సో జనరల్గా మకావ్ అనేది వన్ ఆఫ్ ద బర్డ్. సో ఇది ప్యారెట్ అంత ఇంటెలిజెంట్ అయితే కాదు, దానిలాగా వాయిస్ అయితే తీయదు, కానీ జనరల్గా ఇది సౌండ్స్ ఇవన్నీ కూడా అర్థం చేసుకునే ఒక పక్షి మకావ్ అనేది. ఇక్కడ మనం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో మకావ్ అనేది వేరియస్ కలర్స్, చక్క రెయిన్బో కలర్స్ కూడా ఇక్కడ మకావ్ అనేది ఉంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా రెయిన్బో కలర్ మకావ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రేరెస్ట్ వెరైటీ మకావ్ మనం చూసినట్టయితే బ్లూ మకావ్ ఉంటుంది, స్పేసియస్ మకావ్ అంటారు. మకావ్స్ కూడా జనరల్గా ఇవి ఓన్లీ మనం చూసినట్టయితే ఫ్రూట్స్, బెర్రీస్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా తింటుంది. చూడండి, ఇంతలోకే అక్కడ చూడండి డియర్స్ అన్నీ కూడా ఎంత బాగా పరిగెట్టుకుంటూ వచ్చి వేరే అన్ని జంతువుల్ని చూడడం అనేది, గమనించడం అనేది చాలా ఆశ్చర్యంగా భావిస్తున్నాం. ఈ స్పెసిఫిక్ జూలాజికల్ పార్క్లో వస్తే మీరు 1 day మాత్రం కంపల్సరీగా కేటాయించాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని చూడడానికి 1 day కంపల్సరీగా పడుతుంది. సో నెక్స్ట్ మనం చూడబోతుంది లవ్ బర్డ్స్. చాలా స్మాల్ సైజులో ఉంటాయి, రేర్గా మనకి ఆఫ్రికాలో జరుగుతాయి. 5 to 7 inches అనేది దీని గ్రోత్ ఉంటుంది. ఇది హ్యూమన్స్ లాగా ఇమిటేట్ చేయదు. ప్యారెట్స్ అయితే ఎలాగైతే ఇమిటేట్ చేస్తుందో అలా ఇమిటేట్ అయితే చేయదు. 10 నుంచి 20 years వరకు దీని లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. సీడ్స్, గ్రెయిన్స్, ప్లాంట్స్ ఇవన్నీ కన్జ్యూమ్ ఎక్కువగా ఈ లవ్ బర్డ్స్ చేస్తాయి. దాంతోపాటు ఇది యాక్చువల్గా మనం చూడాలంటే చాలామంది ఇంట్లో కూడా పెంచుకుంటారు. ఇది సింబల్ ఫర్ లవ్. లవ్ బర్డ్స్ అనేది సింబల్ ఫర్ లవ్గా చాలామంది పెంచుకుంటారు ఇంట్లో.
నెక్స్ట్ మనం చూస్తుంది బేబీ కోకోటో అంటారు దీన్ని. సో దిస్ ఇస్ నోన్ యాజ్ అంబ్రెలా కోకోటో కూడా అంటారు. సో జనరల్గా ఇది ఇండోనేషియా ఐలాండ్స్లో ఎక్కువగా మనకు దొరుకుతుంది. 40 నుంచి 60 ఇయర్స్ ఏజ్ వరకు ఇది బతుకుతుంది, చాలా ఆశ్చర్యకరంగా. సో ఇక్కడ అంతా బర్డ్స్ని ఈ విధంగా గ్లాస్ పెట్టి వాటిని పెట్టడం అనేది జరిగింది. దాని సంరక్షణ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఇవి ప్యారెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యారెట్స్ని కూడా ఇక్కడ అమర్చిపెట్టున్నారు. ఇవి జనరల్గా మనకు తినేది ఏంటి అంటే సీడ్స్, నట్స్, ఫ్లవర్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్. జనరల్ టైగర్స్లోని ఇంకో వెరైటీ, స్పెషల్ వెరైటీ వైట్ టైగర్. వైట్ టైగర్ జనరల్గా బ్లాక్ స్ట్రైప్స్, బ్లూ ఐస్, పింక్ నోస్తో చాలా అద్భుతమైన ఒక ఎనిమల్. సో నియర్ అబౌట్గా అన్ని ఇంటర్నేషనల్ బ్రీడ్లో కూడా ఈ వైట్ టైగర్ అనేది ఎగ్జిస్ట్ అనేది చాలా కష్టంగా మారింది. కాబట్టి దీని మీద జనరల్ 2008లో అరవింద్ అగాడియా అనే అతను వైట్ టైగర్ అనే నవలను రాయడం జరిగింది. దీంతో పాటుగా 2021లో నెట్ఫ్లిక్స్లో ద వైట్ టైగర్ అనే మూవీ కూడా తీయడం జరిగింది. అది నేషనల్ వైడ్గా చాలా సెన్సేషన్గా మారింది. ఈ వైట్ టైగర్ అనేది మనం ఈ పర్టికులర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో సుమారుగా 15 సంవత్సరాల నుంచి చూడడం అనేది చాలా ఆశ్చర్యకరంగా మారుతుంది. ఫస్ట్ ఒక వైట్ టైగర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం చూసినట్టయితే 2 వైట్ టైగర్స్ తీసుకుని రావడం అనేది చాలా అద్భుతమైన ఒక విషయంగా మనం ఈ టైగర్ మనం చూసినట్టయితే 50 ఇయర్స్ లైఫ్ వరకు బతుకుతుంది. దాంతోపాటు చాలా యాక్టివ్గా ఉన్న టైగర్ ఈ వైట్ టైగర్. వన్ ఆఫ్ ద యాక్టివ్ ఎనిమల్ అని చెప్పొచ్చు వైట్ టైగర్ అనేది ఇక్కడ జూలాజికల్ పార్క్లో. మీరు కూడా వస్తే కంపల్సరీగా జూలాజికల్ పార్క్లో వైట్ టైగర్ని మాత్రం కంపల్సరీగా దర్శించండి. మనం టైగర్ని చూస్తున్నాం. సో బహుశా ఈ టైం అనేది ఫుడ్ టైం అనేది దగ్గరకు వచ్చింది. సో అందుకే మొత్తం కిందనంతా కూడా చాలా తిరుగుతుంది. సో కొంతసేపు మనం వెయిట్ చేస్తే మాత్రం దగ్గరకు వచ్చి ఇవన్నీ కూడా ఈ విధంగా తిరుగుతాయి. చాలా యాక్టివ్గా మొత్తం బౌండరీ అంతా కూడా చాలా జాగ్రత్తగా మొత్తం వాళ్ళ ఏరియా అంతా కూడా జాగ్రత్తగా కాపాడుతున్నట్టు అవి సరౌండింగ్ అంతా కూడా చాలా బాగా తిరుగుతుంటాయి. టైగర్ జనంగా మనం చూసినట్టయితే హెల్దీ ఫారెస్ట్లో ఎక్కువ ఈకోసిస్టంలో ఉంటాయి. దాంతోపాటు ఇవి ఏషియాలో ఎక్కువగా మనకి దొరికే ఒక అరుదైన జాతి టైగర్స్ అనేవి. సో టైగర్ ఈకోసిస్టమ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. దాంతోపాటు కన్జర్వేషన్ ఫారెస్ట్ కూడా బాగా మెయింటైన్ చేయడంలో టైగర్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవి 20 నుంచి 26 ఇయర్స్ వరకు దీని లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చీతా మనం చూస్తున్నాం. చీతా కూడా వన్ ఆఫ్ ద స్పీసీస్ ఎనిమల్స్ అనమాట. దీని మీద కూడా కన్జర్వేషన్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో మొత్తం అంతా కూడా ఈ విధంగా మనం వాకింగ్ చేసుకొని ప్రతిదీ కూడా తిరిగినట్టయితే మనకు ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా కలుగుతుంది ఇక్కడ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో. దాంతోపాటు చాలా విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. ఈ మొత్తం మ్యాప్ అనేది మనం ఈ విధంగా ఉంటుంది. సో మ్యాప్ని ఫాలో అవుతూ మనం నడుచుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తిరిగితే మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్గా అయితే నేనైతే మాత్రం చెప్తాను. దాంతోపాటు దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి కాబట్టి మనం ఈజీగా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని టైం తీసుకొని ఈజీగా మొత్తం జూ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ. లాస్ట్ ఐటమ్ మనం చూసినట్టయితే ఇవి స్వాంప్స్, బ్లాక్ స్వాంప్స్ అంటారు. బ్లాక్ స్వాంప్స్ జనరల్గా మనకి ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రజాతి అయిన బర్డ్ అనమాట. సో ఈ బర్డ్ తలక లైట్ ఫెదర్స్ అనేవి చాలా లైట్గా ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ బ్యూటిఫుల్ ఈకోసిస్టమ్ అనేది దీనికోసం అయితే తయారు చేశారు. దాంతోపాటు ఏ విధంగా అయితే టైం అయిపోతుందో అట్లీస్ట్ 4 o'clock 4:30 అవగానే వాళ్ళ తల కేజీలో వెళ్ళడం అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డేలో ఈ విధంగా సినోరియోస్ అనేవి మనకు ఉంటాయి. మొత్తం జూలాజికల్ పార్క్ అంతా కూడా వండర్ఫుల్గా ఫ్యామిలీతో అయితే వచ్చి చిన్నపిల్లలందరినీ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసి ప్రతిదీ కూడా వాళ్ళందరికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ఏదైతే ఎయిర్ ఉంటుందో చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. లాస్ట్లో మనం చూస్తున్నాం ఇక్కడ ఈమో బర్డ్స్. సో ఈమో బర్డ్ మీకు ఆల్రెడీ ముందు కూడా వీడియోలో చెప్పాను. ఈ ఎగ్స్ అనేవి ఏదైతే చికెన్ సైజ్ ఎగ్స్ కంట 10 to 12 times అనేది బిగ్గరగా ఉంటాయి. ఈమో కల్టివేషన్ కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు ఇండియాలో నడుస్తుంది. చాలామంది దీన్ని చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి రూట్ మ్యాప్స్ అయితే ఎక్కడికక్కడ ఉంటాయి. సో జాగ్రత్తగా రూట్ మ్యాప్స్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ రిస్కాస్ కూడా ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్తో నడిచే బండ్లు అనమాట. దీన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. దాంతోపాటు షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా. సో ఈ విధంగా మా టూర్ని అయితే ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe for more updates and videos. Please like, share and comment. Thank you for your time.